సిద్దిపేటలో యూరియా కొరతపై బీఆర్ఎస్ పార్టీ నిరసన చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ నెలకొన్నాయన్నారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి లైన్లో ఎదురుచూస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులకు యూరియా కొరత లేకుండా చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోతే సచివాలయాన్ని, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సకాలంలో వర్షాలు పడినా కూడా రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఏదైతే సకాలంలో ఎరువులు వేస్తేనే పంట పండుతుందని చెప్పేసి రైతులకు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో జరిగిన ఏదైతే పరిస్థితుల్లో ఇప్పుడు అవే పరిస్థితులు ఎదురుతున్నాయని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనము బొంపల్లి చౌరస్తా వద్ద ఉన్నాము. బొంపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులపై ధర్నా జరుగుతుంది. ధర్నా ఎందుకు గురించి చేస్తున్నారు, మరిన్ని విషయాలు మాట్లాడడానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పండి సార్. రైతులకు యూరియా కొరత ఉందని చెప్పేసి ఆందోళన చేస్తున్న కార్యక్రమం ఇది పాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామం కూడా చెప్పుకోవచ్చునా? ఇలా ఏ రాష్ట్రంలో కూడా లేదు కొరత. ఒక్క తెలంగాణలో ఎందుకు వచ్చింది కొరత? తెలంగాణలో ఎందుకు వచ్చింది? పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో లేదు, ఇటు మహారాష్ట్రలో లేదు, అటు ఒరిస్సాలో లేదు, కర్ణాటక లేదు. ఒక తెలంగాణలో ఎందుకు వచ్చింది? అసమర్థ పాలన. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఎందుకోసం పట్టించుకుంటలేరో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎంపీలు, మరి కాంగ్రెస్ ఎంపీలు కానీ, బీజేపీ ఎంపీలు కానీ ఖాళీ మాటలు తప్ప చేతలు లేవు. ఇలా 16 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఢిల్లీలో పోయి తెలంగాణకు రావాల్సిన కోట తీసుకురావాలి తప్ప ఈడ రాజకీయాలు చేయడం తప్ప అంతకు మించి లేదు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి తెలంగాణలో రాలేదు. ఇది మొదటిసారి వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. మరి గవర్నమెంట్లో ఇప్పటి వరకు మంత్రులు కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక జిల్లా అధికారులు కానీ యూరియా గురించి కానీ, రైతుల గురించి కానీ ఎవరికి కూడా అవగాహన లేదు. రైతులు ఇంతగానో ఆందోళన చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ప్రజలే చూసుకుంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుంటారు. ఇప్పుడైతే రాజకీయాలు లేవు కదా, ఇంకా 3 ఏళ్ళ దానికైతే ఎలక్షన్ లేవు. దాని గురించి మేమేదో మాట్లాడతాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇక్కడ మొత్తం మీద గ్రామీణ ప్రాంతము. ఇక్కడ మరి రైతులు పంటల మీదనే తప్ప వేరే వాళ్ళకి ఆదాయం లేదు. మరి రైతులనే ఇంత అన్యాయం చేస్తే మరి రైతులు ఊరుకుంటారా? రైతులు ఆందోళనకరంగా ఆందోళన ఉధృతం చేస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పట్టించుకోవట్లేదని చెప్పేసి రైతులకు సకాలంలో యూరియా అందించి ఆదుకోవాలని, లేకుంటే ధర్నాలు వృద్ధం చెప్పేసి మనతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలుస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి, మెగా 9 సిద్దిపేట.